ఎన్నో అవమానాలు మరెన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావుని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. అయితే కేసీఆర్ చావు కోరుకునే అవసరం కేటీఆర్, హరీష్ కే ఉందంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. అవమానాలు సహించి తిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మతంతో మిడిసి పడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నాడు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? ఏ తెలంగాణ గురించి అయితే కొట్లాడినామో, ఏ తెలంగాణ రావాలని చెప్పి పరితపించామో, ఇవాళ ఆ తెలంగాణ ఒక అల్పుడి చేతిలో, ఒక అర్భకుడి చేతిలో విలవిల్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. అందులో ముఖ్యంగా కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఉదయం రగిలిపోతున్నది. ఇది వాస్తవం. ఉరిదీయాలని మాట్లాడుతున్నాం. ఈ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, కామారెడ్డిని ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను మీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కృష్ణా గోదావరి జలాలపై ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కట్టాలని ఆలోచన, నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి తొక్కినటువంటి విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడాన్ని ఇద్దరు బావాబామర్దులు హరీష్ రావు, కేటీఆర్ దొంగలు దొరికిన తర్వాత ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదే పదే ఉరి తీయాలంటుండని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనసులో మళ్లీ రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. పోరాటం చేసి బలిదానాల మీద వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు రావణ రాజ్యం చేసిరని, రామరాజ్యం కోసం, ప్రజాపాలన కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకపోయింటే రేవంత్ రెడ్డి గారికి అవకాశమే వచ్చేది కాదు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంటే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిర్రు. అటువంటి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన చావాలనో, ఆయనకు చెడు జరగాలని కోరుకుంటారు? ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్, మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసిర్రు, అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. రేవంత్ రెడ్డి గారి కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.